చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల ది సింథసిస్ ఆఫ్ యోగా గ్రంథంలో యోగ సంయోజనం తెలుగులో దాని పేరు. ఆ గ్రంథంలో మనం 52వ పేజీలో 12వ పారాగ్రాఫ్ ఇవాళ చదవాలి. ఆ 12వ పారాగ్రాఫు పూర్ణ యోగంలో వచ్చేటువంటి సాధనలో వచ్చే 3 దశల గురించి శ్రీ అరవిందులు చెప్తున్నారు. శ్రీ అరవిందుల యొక్క పూర్ణ యోగం ఇది మన జీవితాన్ని అంతటినీ కూడా పరివర్తన చేసి మనం జీవితంలో జీవించటానికి కావలసినటువంటి యోగ ఫలితాన్ని ఇచ్చే యోగం ఇది. పూర్ణ యోగం, ది ఇంటెగ్రల్ యోగా. శ్రీ అరవిందులు ఒక విషయాన్ని వెనకటి చాప్టర్స్లో చెప్పారు. ఈ యోగ సంయోజనంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, సాధించాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. ఇది ఇంతవరకు దైవము ప్రకృతి ఈ రెండు వేరువేరుగానే ఉంటున్నాయి ప్రపంచంలో. రెండు రైలు పట్టాల్లాగా ఎప్పటికీ కలవని విధంగా ఉంటున్నాయి. దైవం కావాలి అంటే జీవితాన్ని వదిలిపోవాలి, జీవితంలోనే ఉంటాను అంటే ప్రకృతి తప్ప దైవం రావడానికి ఆస్కారం లేదు. జీవితం అంటే ప్రకృతి, భగవంతుడు లేదా జ్ఞానం ఇవన్నీ ఈ మన బ్రతుకుకి అవతల ఉన్నవి. ఇట్లా రెండు రైలు పట్టాల్లాగా ప్రయాణం చేస్తున్నటువంటి, అనేక యుగాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీ అరవిందులు ఈ రెండింటినీ కూడా ఒకచోట కలిపి ఉంచటానికి సింథసిస్ ఆఫ్ యోగా అనే గ్రంథాన్ని రాశారు. ఎట్లా కలుస్తాయి ఈ రెండు? అదే ఇందులో ఉన్నటువంటి విశేషం. ప్రకృతి అజ్ఞానం, దైవం అంటే జ్ఞానం. జ్ఞానం అజ్ఞానం కలవకపోవటం అనేది మనకి తెలుసు. కలవకనే మనం ఈ ప్రపంచం నుంచి మోక్షం కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ రెండు కూడా కలుస్తాయిట. ఎప్పుడు కలుస్తాయి అంటే, ఇప్పుడు ఉన్న పాటున అవి కలవు. ఎట్లా కలవాలి? లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ అయితే కలుస్తాయి. ప్రకృతి అజ్ఞానం నుంచి విముక్తి పొందాలి, పరిపూర్ణత పొందాలి. అప్పుడు దైవము ప్రకృతి ప్రపంచంలో కలిసి నడవగలుగుతాయి, కలిసి ఉండగలుగుతాయి. మనం ఆ విధంగా దివ్య జ్ఞానంలో మనం జీవించగలుగుతాం. ఇది సింథసిస్ ఆఫ్ యోగా యొక్క లక్ష్యం. రీయునైటింగ్ గాడ్ అండ్ నేచర్ ఇన్ ఏ లిబరేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ హ్యూమన్ లైఫ్. ఇది దీని లక్ష్యం. సరే, ఇప్పుడు మనం కిందటి వారం ఆపిన తర్వాత 12వ పారాగ్రాఫు మనం ప్రారంభం చేస్తున్నాం. దీంట్లో శ్రీ అరవిందులు ఈ యోగా సాధనలో వచ్చేటువంటి 3 దశలను గురించి వారు చెప్తున్నారు. అది ది ప్రాసెస్ ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా హ్యాస్ 3 stages, not indeed sharply distinguished or separate, but in a certain measure successive. సమగ్ర యోగం లేదా పూర్ణయోగం యొక్క ప్రక్రియ 3 దశలుగా సాగుతుంది. అంటే 3 దశలు అంటే పూర్తిగా కంపార్ట్మెంటలైజ్ అయినట్టుగా కాదు, విభజిస్తామని కాదు, లేదా ఏదో మనం పూర్తిగా విభజన చేసేసి స్ట్రిక్ట్గా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అన్నట్టుగా కాదు. కానీ సక్సెసివ్గా ఒక దశ తర్వాత ఒక దశగా అనుభవంలోకి వస్తాయి. అవేమిటో మనం చూద్దాం. దేర్ మస్ట్ బి ఫస్ట్ ది ఎఫర్ట్. మొట్టమొదటి దశ ఎఫర్ట్, మన కృషి.
the effort towards at least an initial and enabling self-transcendence and contact with the divine. మన కృషి మొట్టమొదటి దశ. మన కృషిలో మనం ఏం చేస్తాం, సాధకులుగా మనం ఏం చేయాలి, పూర్ణయోగ సాధకులుగా అది చెప్తున్నారు. ఇన్ ఏ సర్టన్ మెజర్ the effort towards at least an initial and enabling self transcendence and contact with the divine. ఏదో కొంత మేరకైనా సరే, మొత్తం పరిపూర్ణంగా కాకపోయినా మనం కొంత మేరకైనా కూడా సెల్ఫ్ ట్రాన్సెండెన్స్, మన ఆత్మని అధిగమించాలి. ఆత్మని అధిగమించడం ఏమిటి? ఆత్మగా అవుతాం కానీ ఆత్మని అధిగమించడం అనేది ఉంటుందా? ఉంటుంది. ఏంటది? మనం గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా మనలో 2 ఆత్మలు ఉన్నాయి. ఉపనిషత్తులో కూడా చెప్పినట్టు మనలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి నిమ్న ప్రకృతి, లోయర్ నేచర్లో ఉండి నిమగ్నమైపోయినటువంటి అంతరాత్మ ఒక ఆత్మ. ఈ నిమ్న ప్రకృతిలో నిమగ్నమైపోయినటువంటి అంతరాత్మ కంటే లోతుగా మానవుడిలో ఉండేటువంటి అసలైన యథార్థ ఆత్మ ఉంటుంది. ఈ 2 ఆత్మలు ఒకే చోట ఉండి సాక్షి మాత్రంగా ఉండేటువంటి లోతైనటువంటి మన లోతులలో ఉన్నటువంటి అసలైన ఆత్మ ప్రకృతిలో నిమగ్నమైపోయి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి ఆత్మని చూస్తూ ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలని అనుభవించేటువంటి ఆత్మ కొంతకాలానికి తనని తాను ఎవరో తెలుసుకోవాలని వెనక్కి తిరిగి చూసినప్పుడు తన అసలైనటువంటి ఆత్మని చూడగలుగుతుంది. అప్పటిదాకా సుఖము దుఃఖము మిగతా ద్వంద్వాలన్నిటినీ కూడా అనుభవిస్తూ అలా జీవితంలో మునిగిపోయినటువంటి ఆత్మ. ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? ఈ నిమ్న ప్రకృతిలో లోయర్ నేచర్లో కూరుకుపోయినటువంటి ఈ అంతరాత్మని అసలైనటువంటి ఆత్మ ద్వారా ఉద్ధరింప చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో భగవానుడు మనకు చెప్పాడు. నీ ఆత్మని ఇంకొక ఆత్మ ద్వారా నువ్వు ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకోకపోతే ఏం జరుగుతుంది? మన ఆత్మ మనకే శత్రువు అయిపోతుంది. ఉద్ధరించుకుంటే ఏమవుతుంది? నిమ్న ప్రకృతిలో మునిగిపోయిన ఆత్మని ఉన్నతమైనటువంటి ఆత్మగా మనం ఉద్ధరించుకుంటే ఆ ఆత్మ మనకి బంధువు అవుతుంది. ఉద్ధరించుకోకపోతే అదే మన శత్రువై మనని ఎప్పుడూ కూడా ద్వంద్వాలలో మునిగిపోయేటట్టుగా చేస్తుంది. ఇది ఆత్మని ఉద్ధరించుకోవడం అంటే. అలాగే మరొక శ్లోకం కూడా మనం గీతలో చూస్తాం. బంధురాత్మాత్మనస్తస్య అని ఇంకొక శ్లోకం కూడా మనకు కనపడుతుంది. బంధువు అవుతుంది నీ ఆత్మ నువ్వు గనక ఉద్ధరించుకున్నట్లయితే అని. అంటే మానవుడిలో ఇప్పుడున్నటువంటి స్థితిలో 2 ఆత్మలు మనకి ఉన్నాయి. ఈ 2 ఆత్మలలో నిమ్న ప్రకృతిలో మునిగిపోయినటువంటి ఆత్మని మనం అధిగమించాలి. అదే సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ అంటే. మన ఆత్మని మనం అధిగమించుకోవాలి. ఏ ఆత్మ అన్నమాట అది? నిమ్న ప్రకృతిలో ఉన్నటువంటి అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. అండ్ కాంటాక్ట్ విత్ ద డివైన్ పైన చెప్పారు. టువర్డ్స్ అట్లీస్ట్ అన్ ఇనీషియల్ అండ్ ఎనేబ్లింగ్ సెల్ఫ్ ట్రాన్సెండెన్స్. కనీసం ప్రారంభంలో ప్రారంభంలో ఎనేబ్లింగ్ సెల్ఫ్ ట్రాన్సెండెన్స్, మన ఆత్మాభిగమనాన్ని ఆత్మని అధిగమించటం అనేటువంటి దాన్ని స్థిరపరుచుకుంటూ కొంతమేరకైనా స్థిరం చేసుకుంటూ దైవంతో సంబంధానికి మనం ప్రయత్నం చేయటం అనేది ఎఫర్ట్. సో మన ఆత్మని ఉద్ధరించుకుంటూ దైవంతో మనం ఒక సంబంధాన్ని పెట్టుకునేటువంటి విధంగా మనం చేసేటువంటి కృషి పేరే ఎఫర్ట్. పూర్ణయోగంలో ఇది చాలా కాలం కొనసాగుతుంది. ఇది ఎఫర్ట్ అంటే. దీని తర్వాత వచ్చేటువంటి 2వ దశ నెక్స్ట్ ద రిసెప్షన్. రెండవది స్వీకరణ. రిసెప్షన్ అంటే స్వీకరణ లేదా యాక్సెప్టెన్స్, అంగీకరించటం. ఏం అంగీకరిస్తాం, ఏమి స్వీకరిస్తాం చూద్దాం. ది రిసెప్షన్ ఆఫ్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ that with which we have gained communion into ourselves for the transformation of our whole conscious being.
మొట్టమొదట ఎఫర్ట్లో దైవంతో మనం సంబంధం అనేది కుదిరింది. ఎట్లా కుదిరింది? మన ఆత్మని మనం అధిగమించి ఉన్నతమైనటువంటి ఆత్మని పొందడం ద్వారా దైవంతో మనం సంబంధం ఏర్పరచుకున్నాం మొదటి దశ ద్వారా. అలా సంబంధం ఏర్పరచుకున్న తర్వాత రెండవది రిసెప్షన్. మనం స్వీకరిస్తాం. ఏం స్వీకరిస్తాం? రిసెప్షన్ ఆఫ్ దట్ విచ్ ట్రాన్సెండ్స్. మనం దేన్నైతే అధిగమించామో ఆ అధిగమించిన తర్వాత వచ్చినటువంటి దాన్ని మనం స్వీకరిస్తాం. స్వీకరించి దట్ విత్ విచ్ వీ హ్యావ్ గెయిన్డ్ కమ్యూనియన్. దాంతో మనం ఒక సంబంధం పెట్టుకున్నాం. ఉన్నతమైనటువంటి ఆత్మతో మనకి సంబంధం కలిగింది. అప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని మనలోకి రమ్మని పిలుస్తాం, దాన్ని మనలోకి స్వీకరిస్తాం. అది రిసెప్షన్ అంటే. ఇంటూ అవర్ సెల్ఫ్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ హోల్ కాన్షియస్ బీయింగ్. మన చైతన్యవంతమైనటువంటి మన అస్తిత్వాన్నంతటినీ కూడా పూర్తిగా పరివర్తన చేయవలసిందిగా మనం ఆ ఉన్నతమైనటువంటి ఆత్మని పరివర్తన చేయడానికి స్వీకరిస్తాం, అంగీకరిస్తాం, అనుమతిస్తాం, రమ్మని పిలుస్తాం. ఇదంతా స్వీకరణ. ఇక మూడవ దశలో లాస్ట్, ఇది మూడవ దశ, ది యూటిలైజేషన్ ఆఫ్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ హ్యూమానిటీ యాజ్ ఎ డివైన్ సెంటర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మూడవ దశ పేరు యూటిలైజేషన్. ఈ యూటిలైజేషన్ అంటే ఇది ఉపయోగించుకోవటం. మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఏమైపోయినాం ఇప్పుడు మనం? మొదటిది దైవంతో సంబంధం కలిగింది. రెండవది ఆ దైవాన్ని మనని పరివర్తన చేయవలసిందిగా స్వీకరించాం, ఆయన్ని మనలోకి స్వీకరించాం. పరివర్తన జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏంగా మారాము? సాధకుడు దేనిగా మారుతాడు? అతను డివైన్ సెంటర్గా మారుతాడు. డివైన్ సెంటర్ ఇన్ ద వరల్డ్ అవుతాడు. దివ్య కేంద్రం, దైవానికి సంబంధించిన కేంద్రంగా ప్రపంచంలో అతను దైవ కేంద్రంగా తయారవుతాడు. అదేమిటో చూద్దాం. ద యూటిలైజేషన్ ఆఫ్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ హ్యూమానిటీ యాజ్ ఎ డివైన్ సెంటర్ ఇన్ ద వరల్డ్. మనం దైవాన్ని మనని పరివర్తన చేయమని పిలిచాము, అనుమతిచ్చాము, స్వీకరించాము దైవాన్ని. ఇప్పుడు మనం పూర్తిగా పరివర్తన చెందాం. పరివర్తన చెందినటువంటి సాధకుడు దైవానికి సంబంధించిన కేంద్రంగా ఈ ప్రపంచంలో ఉంటాడు. ఇక అతనిలో అజ్ఞానము, అహంకారము మొదలైనటువంటివి ఏవీ లేవు. అన్నీ పరివర్తన చెందాయి. పరివర్తన చెందిన తర్వాత దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అతను దివ్య కేంద్రం అయిపోతాడు ప్రపంచంలో. ఇలా ముందు దివ్య కేంద్రాలన్నీ తయారవుతాయి. దివ్య కేంద్రాలంటే ఏమిటనమాట? సాధన చేస్తున్నటువంటి సాధకుడే. ఇలా సాధకులంతా కూడా సాధన చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దివ్య కేంద్రంగా వాళ్ళు తయారవుతారు. తయారై ప్రపంచ పరివర్తనకి వీళ్ళు దోహదం చేస్తారు. వీళ్ళ నుంచి మరికొందరు, అక్కడి నుంచి ఇంకా కొంతమంది, ఇలా ప్రపంచవ్యాప్తంగా పరివర్తన అనేది సాధ్యపడాలంటే ముందుగా వ్యక్తిగతమైనటువంటి సాధకులంతా కూడా దివ్య కేంద్రాలుగా, డివైన్ సెంటర్స్గా ఈ ప్రపంచంలో వాళ్ళు స్థిరపడాలి. స్థిరపడాలంటే ఈ 3 దశల ద్వారా ఈ రకమైనటువంటి పరివర్తన జరుగుతుంది. మొదటిది ఎఫర్ట్, రెండవది రిసెప్షన్, మూడవది యూటిలైజేషన్. యూటిలైజేషన్ అనేది అల్టిమేట్, అత్యున్నతమైనటువంటి స్థితి. అది ఈ 3 దశల్లోనూ ఇంత స్పష్టంగా చెప్తారు శ్రీ అరవిందులు. ఏమిటి ఇలా ప్రతి లైను మనం ఎందుకు చదువుకోవాలి అంటే, మనం ఎందుకు చదువుకుంటున్నాం? శ్రీ అరవిందుల దర్శనాన్ని సాధనగా స్వీకరించదలుచుకున్నటువంటి సాధకులుగా ఉండాలి అనుకున్న వాళ్ళమందరం కూడా ఇలా ఎందుకు చదువుకోవాలి? వాళ్ళం మాత్రమే చదువుకుంటాం. ఎందుకు చదువుకోవాలి? ఇట్లా చదువుకోవడం అంటే తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుని మనం సాధనగా జీవితాన్ని జీవించటానికి ఇదంతా చాలా మనకి స్పష్టంగా, లోతుగా తెలియాలి. కాబట్టి మనం ఇలా లైన్ బై లైన్ మనం చదువుకుని సాధనలో ఏమున్నాయి అని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. So long as the contact with the divine is not in some considerable degree established, so long as there is not some measure of sustained identity, sayujya, the element of personal effort must normally predominate.
పర్సనల్ ఎఫర్ట్, వ్యక్తిగతమైనటువంటి కృషి. సాధకుడి కృషి కావాలా, సాధనలో దైవమే సాధన చేస్తాడా అనే రెండు విషయాలు ఉన్నాయి, రెండు అంశాలు ఉన్నాయి. దైవమే సాధకులలో సాధన చెయ్యాలి అంటే సాధకుని కృషి ఒక స్థాయి దాకానన్నా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనే అతను తనలో దైవం పనిచేయటానికి యోగ్యమైనటువంటి విధంగా తయారవుతాడు. అప్పుడు అతనిలో ఇంకా ముందుకి జరగవలసిన సాధననంతా కూడా దైవమే ఆయన స్వీకరించి ఆ సాధననంతా చేస్తాడు. సాధన చేస్తాడంటే అర్థం ఏమిటో మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన మనసు ఇంకొక విధంగా ఇంటర్ప్రెట్ చేస్తుంది. దైవం సాధనగా ఆయనే మనలో సాధన చేస్తాడంటే పైన చూసాం కదా మనం, ఈ రెండు దశలు పూర్తయిపోయినాయి అన్నమాట. మొదటిది ఎఫర్ట్ పూర్తయిపోయింది, రెండవది రిసెప్షన్ కూడా పూర్తయిపోయింది. మన బీయింగ్ అంతా కూడా పరివర్తన చెందింది. ఆ పరివర్తన చెందిన తర్వాత దైవం మనలో కొంతమేరకైనా మనం అభివృద్ధి చెందినట్లయితే దైవం అప్పుడు మనలో పనిచేయటానికి మనం తగినటువంటి విధంగా తయారవుతామన్నమాట. అప్పుడు ఆయన చేయగలుగుతాడు. కొంత జ్ఞానం అంతా కూడా మనం సంపాదిస్తాం కాబట్టి. ఇప్పుడు దైవంతో మనం ఏర్పరచుకునేటువంటి సంబంధం, సో లాంగ్ యాజ్ దెర్ ఈజ్ నాట్ సమ్ మెజర్ సస్టైన్డ్ ఐడెంటిటీ, ఏ కొంత మేరకైనా సాధకుని యొక్క ఐడెంటిటీ, అభేదత్వం అంటాం. అభేదత్వం అంటే ఏకమవడం అని అర్థం. దైవంతో ఐడెంటిఫై అవుతాం, ఆయనతో అభేదమైపోతాం. దాన్నే మనం సంస్కృతంలో సాయుజ్యం అని అంటాం. దైవంతో మనం ఒకటిగా అవుతాం. ఆ ఒకటిగా అవడం అనేది పూర్తిగా అయినా కాకపోయినా కూడా కొంతమేరకైనా, కొంత గణనీయమైనటువంటి విధంగా అయినా ఉండాలి అని చెప్తున్నారు. సమ్ మెజర్ ఆఫ్ సస్టైన్డ్ ఐడెంటిటీ, సమ్ మెజర్ కొంతమేరకైనా తప్పనిసరిగా దైవంతో ఐడెంటిఫై అయి ఉండగలగాలి మనం. ది ఎలిమెంట్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్ మస్ట్ నార్మలీ ప్రిడామినేట్. పైన ఇంకొక లైన్ ఉంది కదా, so long as the contact with the divine is not in some considerable degree established, గణనీయంగా కొంత స్థాయి వరకైనా దైవంతో మనం ఏకం కానిదే, కొంత మేరకైనా అభేదత్వం అనేది రానిదే, మిగతా సాధన అనేది మనకి దైవం చేయడానికి అవకాశం లేదు. అలా కొంతమేరకైనా రానప్పుడు సాధకుడి కృషి చాలా ప్రబలంగా ఉంటుంది, ప్రిడామినేట్గా ఉంటుంది. ఎంతవరకు మన కృషి? ఒక స్థాయి వరకు దైవంతో మనకి సంబంధం కలిగేదాకా మన కృషి చాలా ప్రబలంగా ఉంటుంది, ప్రిడామినేట్గా ఉంటుంది. అంతవరకు మనం వ్యక్తిగత కృషి అనేది జరగవలసిందే. But in proportion as this contact establishes itself, the sadhaka must become conscious. సో కొంత నిష్పత్తిలో ఈ విధంగా ఈ సంబంధం పెరుగుతున్నటువంటి ఈ పరిణామంలో మనం సాధకుడు తనలో కొన్నింటిని గుర్తిస్తాడు, జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సంబంధం, దైవంతో సంబంధం మనం పెరుగుతున్నటువంటి దశలో సాధకుడు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలని శ్రీ అరవిందులు మనకు చెప్తున్నారు. పూర్ణయోగ సాధనలో సాధనతో పాటుగా మనని మనం తరచి పరిశీలించుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని పేరే ధ్యానం. పూర్ణయోగంలో ధ్యానం అంటే ఇది. అందుకని ఇటు సాధన జరుగుతూ ఉంటుంది, సమాంతరంగా సాధకుడు కొంత పరిశీలన, తనను పరిశీలించుకోవాలి. ఏం పరిశీలించుకుంటాడు సాధకుడు? ఆ విషయాలని శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఒకటి, దట్ ఏ ఫోర్స్ అదర్ దాన్ హిజ్ ఓన్, a force transcending his egoistic endeavor and capacity is at work in him. ఇది అతను పరిశీలనలో అతనికి తెలిసేటువంటి అంశం. తనలో తను చాలా గాఢంగా పరిశీలించుకుంటే, నిష్పక్షపాతంగా సాధకుడికి తెలిసేటువంటి అంశం ఏంటంటే, తన అహంకారపూరితమైన కృషికి, సామర్థ్యానికి మించినటువంటి ఒక గొప్ప ట్రాన్సెండింగ్ ఫోర్స్ ఒకటి,
అధిగమించినటువంటి ఓ గొప్ప తనకంటే వేరైన శక్తి అంటే ఇక్కడ ఫోర్స్, ఆ శక్తి తనలో పనిచేస్తోంది అని సాధకుడు తెలుసుకుంటాడు. ఇది మొదటి అంశం. ఏ ఫోర్స్ అదర్ దాన్ హిజ్ ఓన్, తనది కానటువంటి మరొక శక్తి. ఏ ఫోర్స్ ట్రాన్సెండింగ్ హిజ్ ఈగోయిస్టిక్ ఎండివర్, తన అహంకార ప్రయత్నాన్ని, కృషిని, తన అహంకార సామర్థ్యాన్నంతటినీ కూడా అధిగమించేటువంటి ఒక ఉన్నత శక్తి నాలో పనిచేస్తోంది అనేటువంటిది సాధకుడికి తెలుస్తుంది తన కృషి చేస్తూ ఉన్నప్పుడు. ఇక రెండవది, టు దిస్ పవర్ హీ లర్న్స్ ప్రోగ్రెసివ్లీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ అండ్ డెలివర్స్ అప్ టు ఇట్ ది చార్జ్ ఆఫ్ హిజ్ యోగా. ఇంకా కొంత దూరం కృషి సాగిన తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు సాధకుడు హీ లర్న్స్ ప్రోగ్రెసివ్లీ అంటే ఎక్కువగా, అధికాధికంగా తనని తాను, తనలో పనిచేస్తున్నటువంటి శక్తికి తనని తాను సమర్పించుకుంటాడు. సబ్మిట్ హిమ్సెల్ఫ్, తనని తాను ఆ శక్తికి సమర్పించుకుంటాడు. అండ్ డెలివర్స్ అప్ టు ఇట్ ది చార్జ్ ఆఫ్ హిజ్ యోగా, తన యోగానికి సంబంధించినటువంటి బాధ్యతనంతటినీ కూడా ఆ శక్తికే అప్పగించేస్తాడు. ఇక నాదేమీ లేదు అని పూర్తిగా సమర్పించుకుంటాడు. ఇక్కడ మళ్ళీ మనకి ఒక సందేహం వస్తుంది, మొత్తం దైవానికి అప్పగించడం అంటే ఏమిటి? మనం ఏం చేయము. అప్పుడు మనం అంటే ఏమిటో ఎప్పుడూ కూడా మనకి ఒక స్పృహలో ఉండాలి. మనమంటే మన భౌతిక, ప్రాణిక, మానసిక చైతన్యం 3 కలిపితే మనం. ఈ 3 దేనికవిగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు సాధనలో మనం కృషి చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 కూడా కొంత మేరకు దైవంతో ఒకే విధంగా ఆయన సంబంధంలోకి వస్తాయి. ఆయన వైపుగా ఒకే విధంగా అవి వస్తాయి. వచ్చినప్పుడు దైవాన్ని పిలిచి ఈ 3 కూడా దైవాన్ని అంగీకరించి ఆయన ఏ విధమైనటువంటి అనుభవాలతో సాధన మనలో చేయదలుచుకున్నాడో దానికి మన ప్రాణిక, భౌతిక, మానసిక చైతన్యం అంగీకరించటం పేరే దైవానికి మనని మనం అప్పగించుకోవడం, మనం ఆయనకి సమర్పణ చేసుకోవడం. అంతేగాని మన అహం అలాగే ఉండి, మన మానసిక చైతన్యం దాని పరిధిలో ఉండి, వైటల్ కాన్షియస్నెస్ దాని పరిధిలో ఉండి, మళ్ళీ ఫిజికల్ కాన్షియస్నెస్, భౌతిక చైతన్యం దానిష్టం వచ్చినట్టు అది ఉంటే దైవం మనలో ఆయన సాధన చెయ్యడు. కొంతవరకు సాధకుడు కృషి చేశాడు గనక ఈ 3 కూడా దైవాన్ని అంగీకరించి, నువ్వు ఏ అనుభవాలు ఇచ్చి ఏ విధంగా సాధన చేసి మమ్మల్ని పూర్తిగా పరివర్తన చేస్తావో దానికి మేము అంగీకరిస్తున్నాం ప్రభు అని ఆయనని శరణు పొందడమే ఆయనకి యోగం చెయ్యమని మనని మనం ఆయనకి అప్పగించుకోవటం అంటే ఇదనమాట. అంచేత పూర్ణయోగ సాధకుడికి ఈ విషయం తెలుసు గనక ఈ విధమైనటువంటి స్పృహతో సాధకుడు ఎప్పుడూ కూడా ఉంటాడు. ఈ 2 అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. In the end, his own will and force become one with the higher power. చిట్ట చివరికి అంటే దైవం మళ్ళీ మనలో యోగ సాధకుడై ఆయన యోగాన్ని మనది కాకుండా ఇంకా ఆయనే మన అస్తిత్వాన్నంతటినీ వహించి సాధన చేసినప్పుడు చిట్ట చివరికి ఏం జరుగుతుంది? వ్యక్తి సాధకుని యొక్క ఓన్ విల్, అతని స్వంత ఇచ్ఛ, అతనిదైన ఇచ్ఛ, ఫోర్స్, అతని శక్తి, ఇవన్నీ కూడా బికమ్ వన్ విత్ ద హయ్యర్ పవర్. అతనిలో పనిచేస్తున్నటువంటి ఉన్నత శక్తికి పూర్తిగా అవి ఉన్నత శక్తితో సమానంగా అతని ఇచ్ఛ, అతని శక్తి కూడా దానికే అతను అప్పగించుకుని దానితో సమానంగా అతని ఇచ్ఛ, అతని విల్లు ఉంటుంది. అంటే అర్థం ఏమిటన్నమాట? దైవం ఇచ్చే, దైవం విల్ మన విల్ అవుతుంది, దైవం ఫోర్స్ మన ఫోర్స్ అవుతుంది. మనది అంటూ ఇంకా ఏమి ఉండదు. అంటే వ్యక్తిత్వం లేకుండా పోదు.
మళ్ళీ మళ్ళీ సందేహం వస్తుంది. అన్నీ ఆయనవే అయిపోతాయంటే మనం ఇంతకాలం ఇన్ని యుగాలుగా వింటూ వస్తూ ఉన్నటువంటి ఆత్మలో ఏకమైపోవడమా? ఏకమవ్వడం అంటే ఏమిటి? ఆత్మలో ఏకమవ్వడం అంటే ఇక మనదంటూ ఏమీ ఉండదు, మొత్తం దానిలోనే లీనమైపోతాం. ఇక మన వ్యక్తిత్వం ఉండదు, శరీర ప్రాణ మనసులు అంటూ ఏమీ ఉండవు. కానీ పూర్ణయోగ సాధనలో హయ్యర్ పవర్తో పాటు సమానంగా మన ఇచ్ఛ కూడా దానితో ఈక్వల్గా ఉంటుంది. అంటే మన వ్యక్తిత్వం రద్దయిపోదు. వ్యక్తి అనేవాడు తప్పనిసరిగా ఉంటాడు. వ్యక్తి చైతన్యం మళ్ళీ ఫిజికల్ కాన్షియస్నెస్, వైటల్ మైండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ దైవం అధీనంలో ఉండి దైవ చైతన్యం ఏ విధంగా ప్రవర్తించాలి అని అనుకుంటే ఆయన మనలో పనిచేసేటట్లుగా ఇవి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక వ్యక్తిత్వం ఎప్పటికీ ఉంటుంది అని అర్థం. కానీ వ్యక్తిత్వం రద్దయిపోయి ఏమీ లేనటువంటి విధంగా ఉంటుందని కాదు. అందుకని హీ మెర్జెస్ దెమ్ ఇన్ ద డివైన్ విల్ అండ్ ఇట్స్ ట్రాన్సెండెంట్ అండ్ యూనివర్సల్ ఫోర్స్. దైవం 3 రకాలైనటువంటి చైతన్యాలు మనం చూస్తాం. ఒకటి వ్యక్తి చైతన్యం, 2 యూనివర్సల్ కాన్షియస్నెస్, 3 ట్రాన్సెండెంటల్. 3 రకాలైనటువంటి చైతన్యాలు ఉన్నాయి. ఈ 3 రకాల చైతన్యాలలో ఇప్పుడున్నటువంటి స్థితిలో మన చైతన్యం వేరుగా, విశ్వ చైతన్యం వేరుగా, అతీత చైతన్యం వేరుగా ఉన్నాయి. మన చైతన్యం అహంకార చైతన్యం అయితే విశ్వ చైతన్యంలో దైవ చైతన్యం విశ్వంలో విశ్వ చైతన్యంగా ప్రవర్తిస్తూ ఉంటే, ప్రసరిస్తూ ఉంటే, ఈ వ్యక్తి విశ్వ చైతన్యాల కంటే కూడా ఇంకా అతీతంగా ఉన్నత చైతన్యం అనేది ట్రాన్సెండెంటల్. ఈ 3 ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి. ఈ 3 ఒకే విధమైనటువంటి స్థాయిలో పనిచేసేటువంటి విధంగా పూర్ణయోగ సాధన కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు హీ మెర్జెస్ దెమ్, సాధకుడు తన ఇచ్ఛని తన శక్తిని అంతటిని దైవ సంకల్పంతో ఏకం చేస్తాడు. దైవం అని మనం ఎప్పుడు అంటామంటే, మనం మనలాగే భౌతిక ప్రాణిక మానసిక చైతన్యాలతో పనిచేస్తుంటే దైవం అంటాం. కృష్ణుడు దైవం. ఆయనకి మనికమల్లేనే శరీరం, మనకమల్లేనే ప్రాణం, మనస్సు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన చైతన్యం అంతా వేరు. ఆయన భౌతిక చైతన్యం మన చైతన్యం లాంటిది కాదు. ఆయన ప్రాణిక చైతన్యం మన చైతన్యం లాంటిది కాదు. ఆయన మానసిక చైతన్యం మన చైతన్యం లాంటిది కాదు. ఆయన ప్రకృతి మానవ ప్రకృతి కాదు, అది దివ్య ప్రకృతి, పరాప్రకృతి. కనుక మనకి మళ్ళీనే అన్నీ ఉన్నాయి, కానీ అవి వేరైనటువంటి ఉన్నత చైతన్యంతో ఉన్నాయి. అట్లా ఉంటే దైవం అంటారు. ఆ దైవానికి విల్ ఒకటి ఉంటుంది. విశ్వమంతా కూడా దైవం నిండి ఉన్నాడు. అందుకే కదూ విశ్వమయతనేని వినీవు నూరకయుండి రంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడదలంచే అని భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్తారు. ఎందుకు విష్ణువే వచ్చాడు, మిగతా వాళ్ళంతా ఎందుకు రాలా గజేంద్రుని రక్షించడానికి అంటే, విశ్వమంతా కూడా ప్రతి జీవి చైతన్యంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఒకే ఒక చైతన్యం విష్ణుమూర్తి చైతన్యం. అది సింబాలిక్ అన్నమాట. విశ్వ చైతన్యం అయింది. విశ్వంలో ఉండే ప్రతి చిన్న చైతన్యంతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు గనక తెలిసిపోతుంది ఆయనకి. చీమ పిలిచినా తెలుస్తుంది, దోమ పిలిచినా తెలుస్తుంది, అన్నీ తెలిసిపోతాయి. ఇది విశ్వ చైతన్యం. ఈ విశ్వ చైతన్యం ఒకటి, తర్వాత ట్రాన్సెండెంట్ అండ్ యూనివర్సల్ ఫోర్స్, ఈ 2 కూడా ఉన్నాయి. సాధకుడు దైవ సంకల్పంతో తన సంకల్పాన్ని లీనం చేస్తాడు. అలాగే ట్రాన్సెండెంట్ యూనివర్సల్ ఫోర్సు విశ్వశక్తితోనూ ఏకం చేస్తాడు. తనకి విశ్వానికి అతీతంగా ఉన్నటువంటి అతీత చైతన్యంతో కూడా ఏకం చేయగలుగుతాడు. ఆ రకంగా పూర్ణయోగ సాధకుడు తన చైతన్యం, విశ్వ చైతన్యం, అతీత చైతన్యం ఈ 3 కూడా ఒకే విధమైనటువంటి సూత్రంగా అతను తయారు కాగలుగుతాడు.
he finds it thenceforward presiding over the necessary transformation of his mental, vital and physical being with an impartial wisdom and provident effectivity of which the eager and interested ego is not capable. ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి శ్రీ అరవిందులు ఎంత స్పష్టంగా సాధనా ప్రక్రియ అంతా చెప్తున్నారో. అంటే వారికి ఇంత అనుభవం ఉందన్నమాట. అంతేగా, అనుభవం లేకపోతే మనం ఇలా చెప్పలేం. అందుకని వారంతా కూడా పూర్ణయోగానుభవం పూర్తిగా పొందారు గనక ఆ అనుభవంలో సాధకుడు ఏ ఏ స్థాయిలు దశలు చేరుకుంటాడో దాటుతాడో ఇవన్నీ స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఈ స్థితికి వచ్చినప్పుడు దైవ ఇచ్ఛతో తన ఇచ్ఛని లీనం చేసి అతీత చైతన్యం విశ్వ చైతన్యంతో ఏకమైనప్పుడు సాధకుడికి ఏం కనపడుతుంది? హీ ఫైండ్స్ ఇట్ thenceforward presiding over the necessary transformation of his mental, vital and physical being with an impartial wisdom and provident effectivity అన్నారు. అదేంటంటే అతనికి తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుందిట? తనకు అవసరమైనటువంటి మానసిక, ప్రాణిక, తర్వాత భౌతిక అస్తిత్వాన్నంతటినీ కూడా పరివర్తన చేయగలిగినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది అని తెలుస్తుంది అతనికి ఈ సాధనలో. ఆ శక్తి ఎలా వ్యవహరిస్తోందో కూడా అతనికి అనుభవంలోకి వస్తుంది. ఎలా వ్యవహరిస్తుంది ఆ శక్తి? విత్ అన్ ఇంపార్షల్ విజ్డమ్, నిష్పాక్షికమైనటువంటి వివేకంతో ప్రవర్తిస్తుంది దైవశక్తి. మానవ పరివర్తనని చేసేటువంటి శక్తి ఉందే, ఆ శక్తి ఇంపార్షల్ విజ్డమ్తో పనిచేస్తుంది. నిష్పాక్షికమైనటువంటి వివేకం. మన అహంకారానిది పాక్షికమైనటువంటి వివేకం. ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి అహం, ఏ వ్యక్తి అహం ఆ వ్యక్తి స్వప్రయోజనం కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఇవి మనకి తెలుసు. ఏ ఒక్క వ్యక్తి అహం ఇంకొక వ్యక్తి అహంతో పూర్తిగా కలవదు. భౌతికపరమైన అవసరాలు కొద్దిగా ఉంటే ఏదైనా కలిసినట్టుగా కనబడుతుంది తప్ప ఏ వ్యక్తి అహం ఆ వ్యక్తిదే, ఏ వ్యక్తి అహం ప్రయోజనం ఆ వ్యక్తిదే. కనుక ఇది పార్షల్ వివేకంగా ఉంటుంది అహం అనేది. కానీ ఈ పరివర్తన శక్తి ఎట్లా ఉంటుంది? దీనిది సర్వాన్ని పరివర్తన చేసేటువంటి లక్ష్యం గనక ఈ సర్వాన్ని పరివర్తన చేసేటువంటి విధంగా ఉండే శక్తిది ఇంపార్షల్ విజ్డమ్, నిష్పాక్షికమైనటువంటి వివేకం. తనకి ఆ శక్తికి కావాల్సింది కేవలం పరివర్తన మాత్రమే తప్ప ఇంకొక నారో ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కాబట్టి దానిది ఇంపార్షల్ విజ్డమ్ అండ్ ప్రావిడెంట్ దూరదృష్టి దానికి చాలా ఎక్కువ. ఆ పరివర్తనా శక్తికి ఇవాల్టికి 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి చూసేటువంటి దృష్టి కాదు దాన్ని సుదూర భవిష్యత్తు, సుదూర మానవ జాతి భవిష్యత్తు, సుదూర ప్రపంచ భవిష్యత్తు చూడగలుగుతుంది. కాబట్టి అది చాలా దూరదృష్టి కలిగినటువంటి శక్తి. ప్రావిడెంట్, యుగాల మీద చూస్తుంది. రాబోయేటువంటి యుగంలో ఈ మానవ జాతి ఏం కావాలి, ఈ విశ్వమంతా ఏ విధంగా తయారు కావాలి అన్న దృష్టితో పనిచేస్తుంది ఈ పరివర్తన శక్తి లేదా దైవశక్తి. దీనిది ఈ లక్షణం. ప్రావిడెంట్ ఎఫెక్టివిటీ, చాలా దూరదృష్టి కలిగినటువంటి సమర్థతతో పనిచేస్తుంది ఈ పరివర్తనా శక్తి, దైవశక్తి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అహంకారానికి ఉన్నాయా అంటే అహంకారానికి లేవు సరిగదా. దానికి ఉన్నటువంటి పరిమితులు, లిమిటేషన్స్ ఏమిటో శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈగోకు ఉండేటువంటి పరిమితులు, ఈగర్, అది దానికి ఆతృత ఎక్కువ, చాలా ఆత్రపడిపోతూ ఉంటుంది అహంకారం. ఇంకెప్పుడు అవుతుంది అంటుంది. మనం ఇలా పుస్తకం తీసి చదువుతూ ఉంటే ఇంకా 52వ పేజీలో 4వ లైన్లోనే ఉన్నావా, ఎప్పుడబ్బా ఇన్ని పేజీలు చదివేస్తాము, అబ్బా ఇంత స్లోగానా అంటుంది మనని. అది దానికి ఆత్రం ఎక్కువ, తొందరగా అయిపోవాలి. అర్థమైందా కాలేదా, లేకపోతే నీ సాధనకి ఉపయోగపడాలి కదా, ఇది డైజెస్ట్ అవ్వాలి కదా. ఇంత ఓర్పు
అహంకి ఉండదు. అందుకని అహంది ఎప్పుడూ కూడా ఈగర్, దానికి ఆత్రం ఎక్కువ, ఆత్రత. అండ్ ఇంట్రెస్టెడ్ ఈగో, దీనికి ఎప్పుడూ కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, స్వప్రయోజనం ఎక్కువ దీనికి. నేను నిలబడాలి, నేను ఉండాలి, నా ప్రయోజనాలు నెరవేరాలి తప్ప నాకు యుగాల మీద ఏదో జరుగుతుంది, పరివర్తన వస్తుంది అంటే నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా నాకేం లాభం, నేను నిలబడాలి, నా ద్వంద్వాలన్నీ కూడా తీరాలి, నేను ఇంకొక అహం మీద ఆధిపత్యం వహించాలి అని ఏ అహంకి ఆ అహం అది ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది స్వప్రయోజనం. ఈ స్వప్రయోజనము ఆరాటం తప్ప అహంకి ఇంకా వేరే దూరదృష్టి, సమర్థత ఇవేవి కూడా లేవు. కనుక ఈ లక్షణాలు కలిగిన ఈగో ఈజ్ నాట్ కేపబుల్ అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. కేపబుల్ ఆఫ్ నెసెసరీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెంటల్, వైటల్, ఫిజికల్. ఈ కేపబిలిటీ అహంకి లేదు. It is when this identification and this self-merging are complete that the divine center in the world is ready. ప్రపంచం పరివర్తన కావాలంటే వ్యక్తి కేంద్రంగా కావాలి. ఈ వ్యక్తులు తయారు కావాలి. వ్యక్తులు ఎట్లా తయారు కావాలి? డివైన్ సెంటర్స్గా తయారు కావాలి. దైవ కేంద్రాలు, దివ్య కేంద్రాలుగా తయారు కావాలి. దివ్య కేంద్రాలుగా తయారు కావాలంటే వాళ్ళ అస్తిత్వం అంతా కూడా పూర్తిగా దైవ చైతన్యంగా పరివర్తన పొందాలి. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇట్ ఈజ్ వెన్ దిస్ ఐడెంటిఫికేషన్, ఇక ఇప్పుడు ఈ అభేదత్వం గనక ఏర్పడినట్లయితే దైవ చైతన్యంలాగా మన చైతన్యం కూడా అయిపోతే ఐడెంటిటీ వచ్చినట్లు, అందులో కలిసిపోము, దానిలాగా అవుతాం. అందుకే శ్రీ అరవిందులు చెప్పారు, శ్రీ అరవిందులు పేర్కొన్నటువంటి ముక్తి పేరు సాధర్మ్య ముక్తి. సహా ఆయన ధర్మంలాగా మన ధర్మం కూడా అవుతుంది. అంటే దైవ ధర్మంలాగా మన ధర్మం పరివర్తన చెందటం, ఆ ధర్మంతో మనము జీవించటం అనేది సాధర్మ్య ముక్తి. ఇది ముక్తి. అందుకని ఇక్కడ ఐడెంటిఫికేషన్ అంటే అభేదత్వం, ఆయనలాగా మనం కూడా అయిపోతాం. అండ్ ది సెల్ఫ్ మెర్జింగ్, ఇలా స్వయం లీనం కావటం, తర్వాత ఆయనతో మనం ఐడెంటిఫై కావటం, ఇలా జరిగిన తర్వాత ఇది గనక పూర్తయినట్లయితే దట్ ద డివైన్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రెడీ. ఇట్లా గనక వ్యక్తిలో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిపోయినట్లయితే ఇప్పుడు ప్రపంచంలో దైవ కేంద్రం, దివ్య కేంద్రం, డివైన్ సెంటర్ సిద్ధమైపోయింది. వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదిగో ఈ డివైన్ సెంటర్స్ అనేవి తప్పనిసరిగా అవసరం. ఇది సిద్ధమైపోయినట్లే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఈ డివైన్ సెంటర్ ఎట్లా ఉంటుందిట? ప్యూరిఫైడ్, లిబరేటెడ్, ప్లాస్టిక్, ఇల్యూమిన్డ్. ఇట్ క్యాన్ బిగిన్ టు సర్వ్ యాజ్ ఎ మీన్స్ ఫర్ ద డైరెక్ట్ యాక్షన్ ఆఫ్ a supreme power in the larger yoga of humanity or superhumanity of the earth's spiritual progression or its transformation. ఇంకా ఉంది జరగాల్సింది. అయిపోయిందేమో, అరవిందులు వారు ఫుల్ స్టాప్ పెడతారేమో అనుకుంటాం. ఫుల్ స్టాప్ అప్పుడే రాదు. ఇంకా జరిగేది బోలెడంత ఉంది. ఇప్పుడు ఈ డివైన్ సెంటర్గా తయారైనటువంటి ఆ వ్యక్తి చైతన్యం ఎట్లా ఉంటుంది? ప్యూరిఫైడ్, పూర్తి పరిశుద్ధమై, ఏ మలినాలు లేకుండా పరిశుద్ధమై ఉంటుంది. మలినాలంటే మనకి విని ఉన్నాం మన వేదాంతంలో కనుక మనకు తెలుసు. అహంకారాలు, ద్వంద్వాలు, ఇట్లాంటివన్నీ కూడా మలినాలు. ఏ మలినాలు లేనటువంటి విధంగా పూర్తిగా ప్యూరిఫై అయి ఉంటుంది, పరిశుద్ధమై ఉంటుంది. లిబరేటెడ్, అరవిందుల వారి యోగంలో ఈ మాట తప్పకుండా ఉంటుంది. మన ప్రాచీన యోగంలో మనం ఎలాగైతే మోక్షం అని అంటామో ఆ మోక్షం అనేది శ్రీ అరవిందుల యొక్క యోగంలో మొదటి మెట్టు. మోక్ష సాధన లేకుండా తర్వాత యోగం అనేదే లేదు, పరివర్తన అనేదే లేదు. మోక్షం అంటే మోక్షం జీవించి ఉన్నప్పుడే మోక్షం. ఈ చైతన్యం అంతా కూడా పరిశుద్ధమై ప్రకృతి నుంచి పూర్తిగా అజ్ఞాన ప్రకృతి నుంచి జ్ఞాన ప్రకృతిగా పరివర్తన కావటం, ప్రకృతి లిబరేట్ కావటం, విముక్తి పొందటం.
ప్రకృతి విముక్తి పొందటం అంటే భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లుగా ఆయన పరాప్రకృతి ఎట్లా ఉందో అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం అన్నాడు ఆయన. కాబట్టి మీ అపరా ప్రకృతి లాంటిది కాదు నా ప్రకృతి అని చెప్పి ఆయన చెప్పాడు. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. నాది పరా ప్రకృతి, మీది అపరా ప్రకృతి. ఇప్పుడు మన అపరా ప్రకృతి ఏం కావాలి? లిబరేట్ కావాలి, విముక్తి పొంది పరా ప్రకృతిగా అది పరివర్తన కావాలి. కనుక లిబరేటెడ్, అజ్ఞానం నుంచి విముక్తి పొందిన ప్లాస్టిక్ అంటే మృదువుగా ఉండడం, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తయారు కావడాన్ని ప్లాస్టిసిటీ అని అంటాం. ఇప్పుడు దైవం మనని ఇదిగో ఈ పనికి నువ్వు వెళ్ళు అంటే ఆ పని చేస్తాం, వద్దొద్దు ఆ పని ఇలా ఈ పని చెయ్యి అంటే ఈ పని చేస్తాం. అట్లా ఏ పని చెయ్యమంటే ఆ పనికి సర్వసిద్ధంగా సంతోషంగా మనం ఉండడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనకి ప్రిఫరెన్సెస్ లేకపోతే జరుగుతుంది, మనకి ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు లేకుండా ఉంటే జరుగుతుంది. ఇప్పుడు మన అహంకి ప్రాధాన్యత ప్రాముఖ్యతల మీదనే అది ఆధారపడి ఉంది. నేను ఇదే చేస్తానంటుంది, ఇది చెయ్యనంటుంది, అది నాకు రాదంటుంది, ఇది వస్తుంది అంటుంది, ఇది చాలా గొప్పది అంటుంది, అది చాలా తక్కువ అంటుంది. ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రాధాన్యతలతో ఉండేది అహం. కానీ దివ్య కేంద్రంగా తయారైన వ్యక్తి అప్పుడు ఎలా ఉంటాడు? ప్లాస్టిక్, ఏది చేయమంటే అది, అన్ని పనులు దైవానివే, అన్నీ ఆయనవే అనే జ్ఞానం క్రియాశీలంగా వస్తుంది, డైనమిక్ రియాలిటీగా ఉంటుంది. అంతేగా మామూలుగా స్టాటిక్ రియాలిటీ మనకి తెలుసు, అవును అన్నీ సమానమే అని మనసు ఒప్పుకుంటుంది. కానీ చేసేటప్పుడు అట్లా చేస్తున్నామా? అలా చేయకుండా అడ్డుపడేటువంటిది ఏమిటి మనలో? అహం, మిగతా ప్రకృతి యంత్రాంగం అంతా మనకి అడ్డం పడుతోంది. ఆలోచనలో ఒప్పుకుంటుంది, చేస్తానంటే అడ్డం పడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు డివైన్ సెంటర్గా తయారవుతాం గనక ప్లాస్టిక్గా ఉంటాం మనం. ఇల్యూమిన్డ్, తేజోవంతంగా ఉంటాం, జ్ఞానంతో ఉంటాం. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి లక్షణాలన్నీ మనం పని చేస్తున్నప్పుడు ఉంటాయి అన్నమాట. క్రియాశీలకంగా ఉంటాయి అంటాం తెలుగులో, డైనమిక్గా ఉంటాయి. స్టాటిక్గా అన్నీ తెలుసు, ఆత్మకి తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు. కానీ డైనమిక్గా మనం పని చేయడానికి వచ్చినప్పుడు, కర్మలోకి వచ్చినప్పుడు మనం మరి ఇలా చేయగలుగుతామా? ఇప్పుడు చేయలేము. ఎప్పుడు చేయగలుగుతామో ఈ పూర్ణయోగ సాధనలో శ్రీ అరవిందులు చెప్తున్నారు. సో ఈ డివైన్ సెంటర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్, ఇల్యూమిన్డ్, ప్యూరిఫైడ్, లిబరేటెడ్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? చాలా ఇంట్రెస్టింగ్ విషయం శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇట్ కెన్ బిగిన్ టు సర్వ్ యాజ్ ఎ మీన్స్ ఫర్ ద డైరెక్ట్ యాక్షన్ ఆఫ్ సుప్రీం పవర్ ఇన్ ద లార్జర్ యోగా ఆఫ్ హ్యుమానిటీ ఆర్ సూపర్ హ్యుమానిటీ. చాలా విస్తృతమైనటువంటి లార్జర్ యోగా ఆఫ్ హ్యుమానిటీ, విస్తృత మానవ జాతి విస్తృత యోగంలో కానీ లేదా సూపర్ హ్యుమానిటీ, మానవుడి కంటే ఉన్నతమైనటువంటి దివ్య మానవ జాతి విస్తృత యోగంలో కానీ, ఇంకా గొప్ప యోగం జరగాలి. ఆ జరగాలంటే మానవ జాతి యోగమైనా సరే, మానవ జాతి దివ్య మానవ జాతిగా పరివర్తన పొందిన తర్వాత కూడా అప్పుడు కూడా యోగ సాధన ఉంటుంది. ఇప్పుడు మనం దివ్య మానవ జాతిగా పరివర్తన పొందడానికి యోగ సాధన చేస్తే ఆ స్థితిలో కూడా యోగ సాధన ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఏ స్థితికి వెళ్ళినా కూడా అంతకంటే ఉన్నతమైనటువంటి యోగ సాధన ఉంటుందన్నమాట. అదేమిటి అంటే శ్రీ అరవిందులు ఇప్పుడు దాని గురించి నేను చెప్పను అన్నారు ఆయన. ముందు మీరు మానవ జాతి దివ్య మానవ జాతిగా పరివర్తన చెందితే కనుక ఈ దివ్య కేంద్రాలుగా మనం తయారైన తర్వాత మానవ జాతి చేసేటువంటి విస్తృత యోగంలో కానీ లేదా దివ్య మానవ జాతి చేసేటువంటి విస్తృత యోగంలో కానీ ఏ సుప్రీం పవర్ ఫర్ ద డైరెక్ట్ యాక్షన్ ఆఫ్ ఏ సుప్రీం పవర్, పరమమైనటువంటి శక్తి ఉన్నదే దైవశక్తి. ఆ పరమమైనటువంటి దైవశక్తి యొక్క డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్య, దైవం అప్పుడు మనలో డైరెక్ట్గా పని చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా పని చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకని? మన యంత్రాంగం అంతా కూడా
పూర్తిగా అజ్ఞాన చైతన్యం కింద, అజ్ఞాన ప్రకృతి కింద ఉంది గనక ఆయన మనలో ఇప్పుడు ప్రత్యక్షంగా పనిచేయలేడు. ఆయన ప్రత్యక్షంగా పనిచేస్తాడు మనం దివ్య కేంద్రాలుగా పరివర్తన పొందిన తర్వాత. కనుక దివ్య కేంద్రాలుగా పరివర్తన పొందినప్పుడు ఆ దివ్య కేంద్రం ఇట్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్. అది దైవం ప్రత్యక్షంగా పనిచేయటానికి ఒక సాధనగా ఉపయోగపడుతుంది. దైవం డైరెక్ట్గా మనలోకి వచ్చి మన ద్వారా ఆయన ఏ పని నిర్వహించదలుచుకున్నాడో ఆ పనిని మన ద్వారా ఆయన చేసేస్తాడు. అలా డైరెక్ట్ యాక్షన్కి మనందరం కూడా దివ్య కేంద్రాలుగా తయారైన వ్యక్తులు మీన్స్గా ఉంటారు, సాధనంగా ఉంటారు అని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు ఆఫ్ ద ఎర్త్ స్పిరిచువల్ ప్రోగ్రెషన్ ఆర్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్, అలా ఉన్నప్పుడు ఆ దివ్య కేంద్రాలన్నీ కూడా ఈ భూమి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధికి, ఈ ఎర్త్ భూమి పరివర్తనకి అన్నింటికీ కూడా భగవంతుడు డైరెక్ట్గా పనిచేసేటువంటి సాధనాలుగా ఈ డివైన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. డివైన్ సెంటర్స్ అంటే పరివర్తన చెందినటువంటి మానవులే. ఇది సాధనలో 3 దశలు. ఒకటి కృషి, రెండవది రిసెప్షన్, మూడవది యూటిలైజేషన్. తర్వాత 13వ పారాగ్రాఫ్. ఈ 13వ పారాగ్రాఫ్లో ఈ విశ్వంలో వ్యక్తిలో పనిచేసేటువంటిది ఎవరు పనిచేస్తున్నారు అంటే దివ్యశక్తే పనిచేస్తోంది అని ఈ పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఆల్వేస్ ఇండీడ్ ఇట్ ఈస్ ద హయ్యర్ పవర్ దట్ యాక్ట్స్. నిజానికి ఎప్పుడూ కూడా విశ్వమంతా వ్యక్తిలో ఇండైరెక్ట్గా పనిచేస్తున్నది ఎవరు? దివ్యశక్తే పనిచేస్తున్నది. దివ్యశక్తి పనిచేయకపోతే పదార్థం నుంచి, అందులో నుంచి ప్రాణం ఇవల్యూట్ అయి ఉండేది కాదు, ప్రాణంలో నుంచి మనసు ఇవల్యూషన్లో బయటికి వచ్చేది కాదు. మొత్తం పనిచేస్తున్నదంతా దివ్యశక్తే. అయితే ఇది పైన చెప్పినట్లు డైరెక్ట్ యాక్షన్ లాగా లేదు. పూర్తిగా అజ్ఞాన ప్రకృతి ద్వారా ఆ అజ్ఞాన ప్రకృతి ఎంత ఒప్పుకుంటే అంత మేరకే పనిచేస్తూ ఆ విధమైనటువంటి పరివర్తనగా పనిచేస్తోంది దివ్యశక్తి. Our sense of personal effort and aspiration comes from the attempt of the egoistic mind to identify itself in a wrong and imperfect way with the workings of the divine force. మరి ఇంకేంటి, మనలో దైవశక్తి పనిచేస్తుంటే ఇంకా మనకి సాధన ఎందుకు, మనం అంతా ఇంత కృషి ఎందుకు, ఇదంతా ఈ రిసెప్షన్ ఏమిటి, యూటిలైజేషన్ ఏమిటి, ఇవన్నీ ఎందుకు? అసలు హాయిగా కూర్చుంటే ఆయనే చేస్తున్నాడుగా. ఇవాళ కాతే ఇంకో 4 యుగాలకు చేస్తాడు. మనకేమి, ఆయన కావాలంటే తొందరగా చేసుకుంటాడు, ఆయన వద్దనుకుంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాడు. మనకెందుకండి అని అనిపిస్తుంది. ఎవరంటారు? మనలో ఉన్నటువంటి అహం ఈ రకమైనటువంటి మాట అది మాట్లాడుతుంది. ఎందుకు మనం చేయటం ఇదంతా అనవసరంగా? ఆయన కావాలంటే ఆయనే చేసుకుంటాడు, వద్దంటే మానుకుంటాడు, నెమ్మదిగా కావాలంటే నెమ్మదిగా చేసుకుంటాడు. ఇది అహం పడేటువంటి పొరపాటు. అదే ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే అవర్ సెన్స్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్ అండ్ ఆస్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ ద అటెంప్ట్ ఆఫ్ ద ఈగోయిస్టిక్ మైండ్ అన్నారు. మన కృషి కానీ అన్నీ కూడా మన ఈగోయిస్టిక్ మైండ్ నుంచే ప్రారంభమవుతున్నాయి. సాధన అంతా కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతోంది. కానీ తనలో పనిచేస్తున్నటువంటి దివ్యశక్తితో మనలో ఉన్నటువంటి అహం ప్రవర్తించేటువంటి పద్ధతి రాంగ్, చాలా పొరపాటుగా ప్రవర్తిస్తోంది. దోషభూయిష్టంగా అది దివ్యశక్తితో వ్యవహరిస్తోంది. మనలో దివ్యశక్తి పనిచేస్తూ ఉంటే ఆ దివ్యశక్తితో అహం ప్రవర్తించేటువంటి తీరు రాంగ్, పొరపాటు విధంగా ఉంది, దోషభూయిష్టంగా ఉంది. అండ్ రెండవది ఏంటి? ఇంపర్ఫెక్ట్ వే, పూర్తిగా అపరిపూర్ణమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తోంది విత్ ద వర్కింగ్స్ ఆఫ్ ద డివైన్ ఫోర్స్. దివ్యశక్తి వర్తనలలో
దానితో వర్తించేటువంటి విధానంలో ఈ అహం ప్రవర్తన ఈ విధంగా ఉంది. ఇలా ఉంటున్నప్పటికీ కూడా సాధనలో అవర్ సెన్స్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్, మన వ్యక్తిగతమైనటువంటి కృషి, వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్ష, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక బుద్ధి అనేటువంటిది మేల్కొని, ఇది నీ వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్ష, ఇది నీ ఆస్పిరేషను అని చెప్పేటువంటి బుద్ధి ప్రవర్తన, ఆ బుద్ధి ద్వారా మనకి అర్థమవుతున్నప్పటికీ కూడా అది అహంలోనే ఉంది గనక దివ్యశక్తితో వర్తించేటువంటి విధానంలో దోషభూయిష్టము, అపరిపూర్ణతగా అది పనిచేస్తోంది. ఎట్లా పనిచేస్తుందో ముందు చెప్తారు. ఇట్ పర్సిస్ట్ ఇన్ అప్లయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ ఏ సూపర్ నార్మల్ ప్లేన్ the ordinary terms of mentality which it applies to its normal experiences in the world. పొరపాటు పడ్డం అంటే ఏమిటి? అహం దోషభూయిష్టంగా తప్పుగా వ్యవహరించడం అంటే ఏమిటా? అది శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా సాధనలో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అంశాలు, మనలో మనం తరిచి చూసుకోవాల్సినటువంటి అంశాలు. ఏంటిట ఇది? It persists in applying to experience on a supernormal plane. సూపర్ నార్మల్ ప్లేన్, అసాధారణమైనటువంటి భూమికలు. సాధనలో కొన్ని ఉన్నతమైనటువంటి భూమికలకి మనం వెళ్తాం. అక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా పనులు ఇట్లాగే ఉండొచ్చేమో, కానీ అక్కడ దాని వెనక ఉండేటువంటి చైతన్యం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన అహం ఏం చేస్తుంది అనంటే, ఈ అసాధారణమైనటువంటి భూమికల మీద కూడా కేవలం సాధారణమైనటువంటి అంశాలు ఉంటాయే, మానసిక అంశాలు, ది ఆర్డినరీ టర్మ్స్ ఆఫ్ మెంటాలిటీ, మానసికమైన సాధారణమైనటువంటి మానసిక అంశాలని ఇట్ అప్లైస్ టు ఇట్స్ నార్మల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వరల్డ్. సాధారణంగా ప్రపంచంలో సాధారణ అనుభవాలకి ఏ రకమైనటువంటి సాధారణమైన మానసికమైనటువంటి విధంగా ఆలోచిస్తామో, సూపర్ నార్మల్ ప్లేన్స్లో కూడా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి భూమికల మీద ఉన్న జ్ఞానానికి కూడా ఈ కింద స్థాయి మానసికమైనటువంటి అంశాలతోనే వాటిని కూడా మనం చూస్తాము. ఇలా జరుగుతుంది. ఇది దోషము, ఇది పొరపాటు, ఇది అపరిపూర్ణత. ఉదాహరణకి మనకి భాగవతం శ్రీకృష్ణుడి లీలలు దశమ స్కంధం చాలా రహస్యమైనది అంటారు పెద్దలు. ఎందుకంటే అవి చూడడానికి సాధారణ మానవ జీవితాంశాలుగా కనపడతాయి, కానీ వాటి వెనక ఉన్న చైతన్యం అది వేరుగా ఉంటుంది. అది గ్రహించిన వాళ్ళు తప్ప అందరికీ దశమ స్కంధం చెప్పవలసింది కాదు అని పెద్దల మాట. ఎందుకంటే కృష్ణుడు దొంగతనాలు చేశాడు, కృష్ణుడు రకరకాలైనటువంటి నీతి, నిజాయితీ, ధర్మం, మానవ ధర్మం అని ఏమేమి అనుకుంటున్నామో వాటికి విరుద్ధంగా కనపడతాయి ఆయన చేసినటువంటి పనులు. ఇప్పుడు మానవులం మనం ఏం చేస్తాం? మన నీతి, నిజాయితీ, మానవ ధర్మం అనేటువంటి కొలబద్ద పట్టుకుని అత్యున్నతమైనటువంటి జ్ఞానం కలిగిన శ్రీకృష్ణుడిని కూడా ఈ కొలబద్దతో కొలుస్తాం. కొలిచి నిర్ఘాంతపోతాం. ఇదేమిటి? దైవం అనేటువంటి వాడు ఇలాంటి పని చేస్తాడా? నీతి తప్పుతాడా? నిజాయితీ లేకుండా పని చేస్తాడా? అబద్ధం ఆడిస్తాడా? అసత్యం చెప్తాడా? తర్వాత జరాసంధుడిని చంపినప్పుడు భీముడికి సైగ చేసి జరాసంధుడు చచ్చిపోయేటట్టు చేస్తాడా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మానవ జీవితంలో చేయకూడనటువంటి నిజాయితీకి, నీతికి, సత్యానికి అత్యంత విరుద్ధమైనటువంటి విషయాలు కదా. ఇలా చేసిన వాడు దేవుడు ఎలా అయినాడు అని మానవ మనస్సు ప్రశ్న వేస్తుంది. ఎందుకని అంటే మన మానవ జీవితంలో ఒక పశుత్వ దశ నుంచి మానవ దశ అనేటువంటి ఉన్నత స్థాయికి రావటానికి నీతి, నిజాయితీ, సత్యం ఇలాంటి కొన్ని ప్రామాణికమైనటువంటివన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాం. మనకి పూర్తి సత్యం తెలియదు, సంపూర్ణ ధర్మం ఇంకా మానవ జీవితంలో వెల్లడి కాలేదు, పాక్షిక సత్యాలు మాత్రమే వచ్చాయి.
అందుకని మనం ఏర్పరచుకున్నటువంటి ధర్మాలే పరిపూర్ణం అని మనలో ఉన్నటువంటి అహంలో ఉన్నటువంటి బుద్ధి భావించి సూపర్ నార్మల్ ప్లేన్లో ఉన్నటువంటి దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి దైవ జ్ఞాన భూమికలని కూడా ఈ కొలమానాలతోనే కొలిచి అర్థం చేసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు మానవ మనసుకి అహానికి చాలా గందరగోళం ఏర్పడిపోతుంది. ఇదేమిటి ఇట్లా ఉంది అంటుంది, ఏమీ తెలియక ఏదో ఒకటి విధంగా ఒక సమాధానం రావాలనేటువంటి ఆతృతతో మానవ అహం ఇదిగో ఇది తప్పు, ఇది నిజాయితీ కాదు, ఇది నీతి కాదు అని అనుకుంటుంది. అది చెప్తున్నారు. కానీ ఎందుకని కృష్ణుడు చేసినవన్నీ మన జీవితాలలో మనకు ఎదురయ్యేటువంటి విషయాలైనప్పటికీ కూడా ఆయన వాటిని చేయడానికి వెనక ఉన్న చైతన్యం కానీ, ఇందాక మనం ఇక్కడ చెప్పారు చూడండి, ఇంపార్షల్ విజ్డమ్, ప్రావిడెంట్ ఎఫెక్టివిటీ రెండు ఉంటాయి దైవ జ్ఞానానికి. కనుక నిష్పాక్షికమైనటువంటి వివేకం ఉంటుంది, తర్వాత దూరదృష్టి కలిగినటువంటి సమర్థత ఉంటుంది. ఈ రెండూ కూడా దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు చేసినటువంటి పనులవి. బయటికి చూడటానికి మనం చేసినట్లే, ప్రామాణికత చూద్దామా అంటే మన ప్రామాణికతకి దానికి ఏ సంబంధం కుదరదు. కారణం ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్షల్ విజ్డమ్, ప్రావిడెంట్ ఎఫెక్టివిటీ, ఈ రెండూ కూడా దైవ జ్ఞానానికి ఉంటాయి. మానవ అహానికి ఇది ఉండదు గనక అదేం చేస్తుంది, ఇట్ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ రాంగ్ అండ్ ఇంపర్ఫెక్ట్ వే విత్ ద వర్కింగ్స్ ఆఫ్ ద డివైన్ ఫోర్స్. ఇది మన అహం చేసేటువంటి పొరపాటు. సో పొరపాటుగా అన్వయిస్తూ ఉంటుంది. సాధారణ మానసిక అంశాలని అసాధారణ భూమికల్లో ఉన్నటువంటి విషయాలకి అది అప్లై చేసి చూస్తూ ఉంటుంది. ఇది పొరపాటు. ఇన్ ద వరల్డ్ we act with the sense of egoism. ప్రపంచంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం, అహం బుద్ధితో మనం జీవిస్తూ ఉంటాం. ఇందాకే మనం చెప్పుకున్నాం, మనకు తెలిసిందే ఇది. We claim the universal forces that work in us as our own. ఈ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అనేది సాధనలో ఎలా ఉంటుంది, జీవితంలో మనం ఎట్లా ఉంటుంది, ఇది శ్రీ అరవిందులు ఇంకా విశదంగా చెప్తున్నారు. We claim the universal forces that work in us as our own. విశ్వశక్తులు పనిచేస్తున్నాయి ప్రపంచంలో. మనకి వాటి గురించినటువంటి ఏ మాత్రం కూడా ఏ భావన లేదు, ఏ రకమైనటువంటి ఇది లేదు, మనకి దృష్టి లేదు, మనకు తెలియదు అసలు విశ్వశక్తులు ఏం పనిచేస్తున్నాయి తెలియదు. ఎందుకని అవి తెలియకుండా మనని ఆవహించి పనిచేస్తాయి. ఈ విశ్వశక్తులలో తాత్కాలికంగా పనిచేసే ఉంటాయి, దైవానుకూల దైవ వ్యతిరేకంగా పనిచేసే ఉంటాయి, రకరకాలైనటువంటి విశ్వశక్తులు ఉంటాయి. ఈ విశ్వశక్తులన్నీ కూడా మనతో పనులు చేయిస్తున్నాయి. ఈ విషయం మనకు తెలుస్తుందా? ఏం తెలియటల్లా. ఏం తెలుస్తోంది? నేనే పని చేస్తున్నాను, నా శక్తితో పని చేస్తున్నాననే తెలుస్తోంది తప్ప నాలో విశ్వశక్తులు పనిచేస్తున్నాయి అని మనకి ఏమాత్రం కూడా తెలియట్లా. అందుకని మనలో ఉన్నటువంటి ఈగో ఏమని క్లెయిమ్ చేస్తుందిట, ది యూనివర్సల్ ఫోర్సెస్ దట్ వర్క్ ఇన్ అస్ యాజ్ అవర్ ఓన్, ఇవన్నీ నా శక్తులే అంటుంది. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ స్థాపించిన వాడు ఏమనుకుంటాడు, ఇదంతా నా భుజబలంతో నేనే మేధాశక్తితో స్థాపించా అనుకుంటాడు. ఇవన్నీ కూడా నేనే చేస్తున్నా అని ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద రాజ్య పరిపాలన దాకా అన్ని యుద్ధాలు, అన్ని సంక్షోభాలు ఇవన్నీ నేనే తీసుకొచ్చా, నేనే చేస్తున్నా అంటుంది ఈగోయిజం. అతను అనుకుని చేయటల్లా, వ్యక్తి అనుకుని చేయటల్లా, వ్యక్తిలో విశ్వశక్తులు ప్రవేశించి అతని ద్వారా అవి ఏం చేయదలుచుకున్నాయో వాటన్నిటినీ నిర్వహిస్తున్నాయి. ఇది తెలియనటువంటి ఈగోయిజం తన శక్తిగానే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. We claim as the effect of our personal will, wisdom, force, virtue, the selective, formative, progressive action of the transcendent in this frame of mind, life and body. ఏం జరుగుతోంట ఇక్కడ చెప్తున్నారు. ప్రోగ్రెసివ్ యాక్షన్ ఆఫ్ ద ట్రాన్సెండెంట్
చాలా అభివృద్ధికరమైనటువంటి యాక్షన్ అనేది జరుగుతోంది. ట్రాన్సెండెంట్ అతీత చైతన్యం తను పనిచేస్తోంది. అధికాధికమైనటువంటి ఒక పురోభివృద్ధి వైపుగా అతీత చైతన్యం పనిచేస్తోంది. అది ఎట్లా పనిచేస్తోంది? ఇన్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, లైఫ్ అండ్ బాడీ, మనస్సు, తర్వాత ప్రాణిక స్థితి, తర్వాత భౌతిక స్థితులని ఆధారం చేసుకుని ఇవన్నీ కలిపినటువంటి అస్తిత్వం వ్యక్తి కనుక అతని ద్వారా ఈ మైండ్, వైటల్, ఫిజికల్ ద్వారా ట్రాన్సెండెంట్ విశ్వంలో పనిచేస్తోంది. పనిచేస్తూ సెలెక్టివ్ అండ్ ఫార్మేటివ్ ఎలా చేస్తోంది? ఇది పర్టికులర్గా ఒక సెలెక్టివ్గా, ఫార్మేటివ్, ఒక రూపం పొందినటువంటి పరిధిలో ఒక రూపాన్ని తీసుకొచ్చి, ఒక వ్యక్తి అనేటువంటి రూపాన్ని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఫిజికల్, వైటల్, మెంటల్ కాన్షియస్నెస్ ద్వారా అతీత చైతన్యం విశ్వంలో పనిచేస్తోంది. అప్పుడు మానవుడిలో ఉండేటువంటి ఈగోయిజం, అహం ఎలాంటి పొరపాటు పడుతోంది అంటే, వి క్లెయిమ్ ద యూనివర్సల్ పర్సనల్ విల్. మనం ఏమనుకుంటా వి క్లెయిమ్ యాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ అవర్ పర్సనల్ విల్. జరుగుతున్నవన్నీ కూడా నా వ్యక్తిగతమైనటువంటి ఇచ్ఛ యొక్క ఎఫెక్ట్, ఫలితాలే అని అనుకుంటూ ఉంటాంట. రాజులు కానీ, ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ ఏ చిన్న పని చేసినా సరే ఇదంతా నా వల్ల జరుగుతోంది, నేను ఆలోచించి చేసిన దాని ఫలితమే అని అనుకుంటా అంట. మన పర్సనల్ విల్ అనుకుంటాం, మన స్వయం ఇచ్ఛ అనుకుంటాం, నా వివేకం అనుకుంటాం, నా ఫోర్స్, నా బలం అనుకుంటాం, నా వర్చ్యూ, నా పుణ్యం అనుకుంటాం. వీటి ఫలితంగానే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటాం. కానీ అతీత చైతన్యం అది మన ద్వారా విశ్వంలో పనిచేస్తోంది, విశ్వశక్తులు పనిచేస్తున్నాయి అని మనకి తెలియదు. ఇదే దోషభూయిష్టంగా మనం భావించటం అంటే. సో ఇక్కడ మనం ఆపుదాం. పారాగ్రాఫ్ పూర్తి కాలేదు కానీ ఇక్కడ మనం ఆపి వచ్చే వారం మళ్ళీ కొనసాగిద్దాం.